అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేజెస్ వరల్డ్. ఈ రోజు అయితే నేను ఓకల్ కార్డ్ లేదా స్వరపేటిక లేదా గొంతు క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి చెప్పడానికి అయితే వచ్చానండి. ఇదైతే నేను ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసింది కాదు, యూట్యూబ్ లో చూసింది కాదు. పర్సనల్ గా మా ఇంట్లో మా మామయ్యకి రీసెంట్ గా ఈ ఓకల్ కార్డ్ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అయిందండి. సో యాక్చువల్ గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ముందు ఈ లక్షణాల గురించి తెలీదు. మా కొలీగ్ వాళ్ళ ఫాదర్ కి సేమ్ సిమ్టమ్స్, సేమ్ లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే ఇది స్వరపేటిక క్యాన్సర్ అని చెప్పారంట. సో అవే లక్షణాలు మా మామయ్యలో కనిపించడం వల్ల నాకు అనుమానం వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇది స్వరపేటిక క్యాన్సర్ అని డాక్టర్స్ చెప్పారండి. సో ఇలా నా ద్వారా నేను వీడియో చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ లక్షణాల గురించి ఐడియా వస్తుందని దాంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. చేయడం వల్ల వాళ్ళు త్వరగా మేల్కొని ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారండి. సో ఫస్ట్ మా కొలీగ్ వాళ్ళ ఫాదర్ కి స్వరపేటిక ఓకల్ కార్డ్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నేనైతే వెళ్ళి ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసిన సిమ్టమ్స్ ఏమని అడిగాను. సో నేను ఎందుకు అడిగానంటే, వాళ్ళ ఫాదర్ చైన్ స్మోకర్ అవ్వడం వల్ల ఓకల్ కార్డ్ క్యాన్సర్ వచ్చిందని అయితే తను చెప్పారు. సో మా మామయ్య కూడా చైన్ స్మోకర్ అండి, అందుకోసమే సిమ్టమ్స్ అడిగారు. తను చెప్పిన ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే, వాళ్ళ ఫాదర్ ది వాయిస్ కొంచెం తగ్గిందంట. మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ బొంగురుగా రావడం, గట్టిగా అరవలేకపోవడం, గట్టిగా మాట్లాడలేకపోవడం లాంటి సిమ్టమ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేశారంట. సో సేమ్ నేను అవే సిమ్టమ్స్ మా మామయ్యలో 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాకపోతే ఏజ్, మా మామయ్య ఏజ్ వచ్చేసి 70 years అండి. ఏజ్డ్ కాబట్టి ఏమన్నా ప్రాబ్లం ఉండిందేమో అనుకున్నాను తప్ప ఈ ఓకల్ కార్డ్ క్యాన్సర్ ఉంటుందంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తను ఆ సిమ్టమ్స్ గురించి చెప్పినప్పుడు నేను ఇమీడియట్ గా మా మామయ్యని మా దగ్గరికి పిలిపించేసి నేనైతే హాస్పిటల్ తీసుకెళ్లానండి. లోకల్ మా టౌన్ లో ఉన్న ఒక ఈఎన్టీ సర్జన్ దగ్గరికి అయితే తీసుకెళ్లాను. వాళ్ళప్పుడు ఎండోస్కోపీ చేయాలి అని చెప్పారండి. సో ఎండోస్కోపీ ఆర్ లారింగోస్కోపీ అనొచ్చు. మనం లారింగోస్కోపీ చేశారు వాళ్ళు. ఈ లారింగోస్కోపీ చేసినప్పుడు రైట్ ఓకల్ కార్డ్ ప్యాపిల్లోమాని ఐడెంటిఫై చేశారండి. పాలిప్స్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో ఈ రైట్ ప్యాపిల్లోమా అన్నప్పుడు వాళ్ళకి అనుమానం ఏంటంటే, మనకి ఓకల్ కార్డ్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్పారు. సో మనం ఒక 1 week లో బయాప్సీ ప్లాన్ చేద్దామండి. బయాప్సీ అంటే అందరికి తెలుసు, మనకి కొంచెం పార్ట్ తీసేసి టెస్ట్ కి పంపిస్తారు. ఆ టెస్ట్ లో అది క్యాన్సరా కాదా అనేది మనకి తెలిసిపోతుంది. సో అప్పుడైతే వాళ్ళు బయాప్సీ చేయాలని చెప్పారు. ఈ బయాప్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు 3-4 days ముందు నుంచే వాళ్ళు మొత్తానికి స్మోకింగ్ క్విట్ చేయమని చెప్పారు. సో బయాప్సీ అన్నప్పుడు 70 years కదా, రిస్క్ చేయడం ఎందుకని హైదరాబాద్ లో మాకు తెలిసిన ఒక ఈఎన్టీ సర్జన్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఐసీయూ సెటప్స్ కానీ అక్కడ అంతా బాగుంటుందని ఒక ఐడియా తోటి మేము హైదరాబాద్ అయితే వెళ్ళామండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రీ సర్జికల్ ప్రొఫైల్ అని చేశారు బయాప్సీ కంటే ముందు. సో ప్రీ సర్జికల్ ప్రొఫైల్స్ అంటే మనం సర్జరీ చేయడానికి ముందు మనకి లంగ్స్ కానీ హార్ట్ కానీ అన్ని బాగున్నాయా లేదా అని చెక్ చేస్తారండి. బ్లడ్ టెస్ట్ చేశారు, బీపీ చూశారు, తర్వాత అన్ని టెస్ట్లు నార్మల్ గా ఉన్నాయి. సో ఈసీజీ 2D ఈకో కూడా తీసుకోమన్నారండి. ఈసీజీ 2D ఈకో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, కార్డియాక్ ఫిట్నెస్ కావాలి, హార్ట్ ఫిట్నెస్ కావాలి అని చెప్పారు. సో అంటే హార్ట్ ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదంటే, ఈయనకి 70 years పర్సన్ కి బయాప్సీ చేయాలి అని అంటే తన హార్ట్ అది బేర్ చేస్తుందా లేదా అనే దానికి వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికెట్ అడిగారండి. అప్పుడు కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు తను టీఎంటీ అని ఒక టెస్ట్ చేశారు ట్రెడ్మిల్ పైన. ఆ టెస్ట్ చేసినప్పుడు అది మా మామయ్యకి ప్రాపర్ గా హార్ట్ వర్కింగ్ లేదు, తినకి యాంజియో చేయాలి. యాంజియోగ్రామ్ చేసిన తర్వాతే హార్ట్ ప్రాపర్ గా ఉంది అని మనం అనుకుంటే మాత్రమే తినకి బయాప్సీకి వెళ్ళాలి అని చెప్పారు. సో యాక్చువల్గా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్, మనం క్యాన్సర్ కి టెస్ట్ చేసుకోవాలి తనకి. సో ఇది టెస్ట్ చేయడానికంటే ముందు యాంజియో చేయాలి, యాంజియో చేయండి, ఇది టెస్ట్ చేయడానికి లేదని చెప్పారని. సో అప్పుడు ఇమీడియట్ గా ఇదంతా వద్దు, మనకి రిస్క్ అనేసి ఒక మంచి హాస్పిటల్కి వెళ్దామని ఇమీడియట్ గా నెక్స్ట్ డే అయితే మేము మనకి యాంజియోగ్రామ్ చేయడానికి అయితే వెళ్ళామండి. యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత హార్ట్ చాలా బాగుంది, తినకి సర్జరీకి వెళ్ళిపోవచ్చు. చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి హార్ట్ లో, బట్ అవి సర్జరీకి అయితే ఏం కాదు, బయాప్సీ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు బీపీ, షుగరు, అన్ని బ్లడ్ టెస్ట్లు, హార్ట్ అంతా నార్మల్ గా ఉంది. తర్వాత మళ్ళీ బయాప్సీకి అన్నప్పుడు మీ లంగ్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మళ్ళీ పల్మనాలజిస్ట్ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకొని రండి అని చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు చేశానంటే, మా మామయ్యకి 70 years ఏజ్ ఉండడం, తను ఆ ఏజ్ లో తను ఈ బయాప్సీ చేస్తే, ఈ ఆపరేషన్ చేస్తే తట్టుకుంటాడా లేదా అనే అనుమానంతో వాళ్ళు పల్మనరీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా అడిగారండి, అంటే లంగ్స్ వి.
సో తర్వాత లంగ్స్ కూడా మనం పిఎఫ్టీ టెస్ట్ అని చేశారండి. పిఎఫ్టీ టెస్ట్ లో కూడా లంగ్స్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి, ఇంకా మనం బయాప్సీకి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో అప్పుడు మేము వేరే హాస్పిటల్కి వెళ్ళి, ఇంకా కొంచెం మంచి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మేము బయాప్సీ అయితే చేయించామండి. బయాప్సీ చేయించిన తర్వాత మామయ్యకి ఎప్పుడైతే వాయిస్ తగ్గిందో, ఈ బయాప్సీ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే చాలా చిన్న చిన్నగా ఈ క్యాన్సర్ అనేది ఉందండి తనకి, మాకు ఐడెంటిఫై అయినంత వరకు చిన్న చిన్నగా ఉన్నాయి, అంతవరకు తీసేసామని చెప్పారు. సో ఈ బయాప్సీ తర్వాత ఒక 3-4 days లోనే మా మామయ్య వాయిస్ అయితే నార్మల్ అయిపోయిందండి. ఇంతకు ముందు ఎలా మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడారు. సో నార్మల్ అయిపోయింది కదా, ఇంకేం ఉండదులే అనుకున్నాం. బట్ ఫైనల్ గా ఒక 1 week తర్వాత ఈ బయాప్సీ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఈ బయాప్సీ రిపోర్ట్ లో తనకి క్యాన్సర్ ఉందని వచ్చేసిందండి. క్యాన్సర్ వచ్చేసి 2nd stage క్యాన్సర్. సో 2nd stage క్యాన్సర్ ఉన్నప్పుడు 2nd or 3rd stage క్యాన్సర్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రేడియేషన్ ఇవ్వాలని చెప్పారు. సో తర్వాత మళ్ళీ ఒక మనం 2-3 days గ్యాప్ తీసుకొని మళ్ళీ 2-3 హాస్పిటల్ సర్చ్ చేసి ఇంకొక మాకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత మేమైతే ఇప్పుడు రేడియేషన్ మా మామయ్య 3rd week లో ఉన్నారండి. సో ఈ రేడియేషన్ ఎక్స్పీరియన్సెస్ తనకి మొత్తం 6 weeks రేడియేషన్ అండి. ఈ రేడియేషన్ లో ఎలా ఉంది, తను ఎలా బేర్ చేస్తున్నారు, తన ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో ఖచ్చితంగా ఒక షార్ట్ అయితే చేస్తానండి. మీకు ఒకవేళ కావాలి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను దాని ద్వారా నెక్స్ట్ వీడియోస్ అయితే ప్రొసీడ్ అవుతాను.